ఇది రాజ్మా కర్రీ అండి. దీనికి మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా ఒక అర చెంచా చొప్పున తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. 4, 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఈ యాడ్ చేసేటప్పుడు ఒక 4 లేదా 3 హైబ్రిడ్ టమాటాలు నేను తీసుకున్నానండి. వాటిని కూడా మిక్సీ పట్టేసేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్‌తోనే, అల్లంతోనే. అయితే అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాక నేను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో సాల్ట్ మోడ్ పెట్టి ఒక 2 స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి అయితే విడిగా ఒక 7 to 8 అవర్స్ మినిమం నానబెట్టుకోవాలండి. నానిన రాజ్మాని విడిగా ముందుగా ఉడికించి నేను ఇదే ఎలక్ట్రిక్ కుక్కర్‌లో పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ గ్రేవీ ఒక 5, 10 మినిట్స్ తర్వాత మనం అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసేసాం కాబట్టి కుదిరితే ఒక పావు కప్పు మనము ఫ్రెష్ కర్డ్ ఒకటి వేసుకోవచ్చండి. ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండొచ్చు దీంట్లో. ఆ తర్వాత ఈ ఉడికించిన రాజ్మా వేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి.